మురళీ గారు చెప్పండి, మీ కార్మిక సంఘం ప్రధానంగా బాగా యాక్టివ్గా పనిచేస్తుంటుంది కదా, మీరు తెల్ల ఏనుగుల్ని పోషిస్తున్నారా? మీరంతా తెల్ల ఏనుగులుగా మారిపోయారా? మరి ఇదే చంద్రబాబు గారు ఓట్ల కోసమేమో సెంటిమెంటు అది ఇది అని చాలా ఆందోళనగా మాట్లాడారు. ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు అయితే నాకు ఈ మధ్య గుర్తు, మరి ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, అసెంబ్లీలోనో కౌన్సిల్లో అనుకుంటా మొత్తం ప్రైవేటైజేషన్ ఆగిపోయింది, అయినా కూడా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇప్పుడేమో కొండ బద్దలు కొట్టినట్టు మనసులో మాట బయటపెట్టారా ఏమిటి? దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఒకవైపు ప్రైవేట్ కంపెనీలకేమో వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చేస్తారు, గవర్నమెంట్ కంపెనీకేమో ఈ రకమైన పరిస్థితి. పోనీ వీళ్ళు మొదటి నుంచి ఒకే విధానం అంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఓ రకం, ఇప్పుడు రకం. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? ఈ తెల్ల ఏనుగుకి మీరు మద్దతు ఇస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సార్, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చాలా పూర్తి బాధ్యత రాహిత్యంతో కూడుకున్నటువంటిది అనేది మనకు కళ్ళగట్టినట్టు కనబడుతుంది. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ పర్యటనలు చేస్తూ ఏం మాట్లాడారు? మేము అధికారంలోకి వస్తే ఈ కంపెనీని లేదా పరిశ్రమని కాపాడటంలో మేము ముందు పుట్టిన ఉంటాము, మా భుజస్కంధాల మీద దీన్ని ఎత్తుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్ప మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు వాళ్ళ టీడీపీ అధ్యక్షుడు అక్కడ గెలవడానికి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఆ తర్వాత విశ్లేషణల మీద విశ్లేషణలు వచ్చాయి. వీళ్ళు కూడా జబ్బలు జరుచుకుంటూ మాట్లాడారు. దీన్ని కాపాడడంలో మేము కీలకమైనటువంటి పాత్రను పోషిస్తామని చెప్పి మేము చెప్పడం కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కార్మికులను ఉద్దేశించి, వేలాది మంది కార్మికులను ఉద్దేశించి ప్రసంగాలు గతంలో చేసినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. మీరు కూడా మొదట్లోనే వీడియోల్ని ప్రదర్శన చేశారు. ఇప్పుడు సమస్య మౌలికమైనటువంటి సమస్య ఏంది? మౌలికమైనటువంటి సమస్య గనులు లేకపోవడం అనేది మౌలికమైన సమస్య. ఆ గనులు కేటాయించండి మహాప్రభు అని చెప్పి మొదటి నుంచి కార్మికులు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే, మాకు అవసరమైనటువంటి ముడిసరుకు ఇవ్వడానికి ఒక దిక్కుదరి లేదు. ఇప్పుడు రేపులా ఎల్లుండి ఏదో ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ కొత్త పరిశ్రమకు కూడా గనులు కేటాయించమని మేము ప్రత్యేకంగా చెప్పాము. దానికి కూడా గనులు కేటాయిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పారు. ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడి 32 మంది అమరులైనటువంటి విశాఖ ఉక్కు కోసం దానికి మాత్రం ఎందుకు గనులు ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా? దాని పక్కనే ఇంకొక పరిశ్రమ ఎందుకండి? ఆయన మాట్లాడేది ఇంకోటి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇది నష్టాల్లో ఉంది, ప్రైవేట్ రంగంలో మరో పరిశ్రమ వస్తా ఉంది, ఆ పరిశ్రమ లాభాల్లో నడుస్తుంది చూడండి అని చెప్పి మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి. ఏమన్నా బాధ్యత ఉందా? అసలు నువ్వు ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో బలమైనటువంటి పరిశ్రమ, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పినటువంటి పరిశ్రమ ఉంటే దానికి సారీ దాన్ని స్ట్రెంథన్ చేయాల్సింది పోయి దాన్ని స్ట్రెంథన్ చేయకుండా నేను ఇంకొక ప్రైవేట్ పరిశ్రమ తెస్తాను, దాన్ని ఏదో ఉధృతంగా నడుపుతానని చెప్పి మాట్లాడటం అంటే ఏమన్నా అర్థం ఉందా అండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇది మాట్లాడచ్చా? మాట్లాడడం కాకుండా పీడీ యాక్ట్ ప్రయోగం చేస్తారా కార్మికుల మీద? ఇదేమిటండి? ఇది ఎక్కడి ఇదో మాకు అర్థం కావడం లేదు. నువ్వు కార్మికుల్ని లేదా కార్మిక సంఘాల నాయకుల్ని ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవంగా ఇచ్చినటువంటి ప్యాకేజీ దేనికోసం ఇచ్చారు? ఆ ప్యాకేజీ ఏమన్నా కొత్త పరికరాలు కొనుక్కోవడానికో లేదా దాన్ని ఉన్నతికి ఉపయోగపడడానికి పెట్టుకునే పరిస్థితి ఉందా? ఇచ్చినటువంటి ప్యాకేజీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఆ డబ్బులు ఇస్తూ ఒక సర్క్యులర్ కూడా పంపించారు. దీన్ని అప్పులు కట్టడానికి లేదా ఇతర కొత్త వస్తువులు కొనకుండా దాని ఇంటర్నల్ గా ఉన్నటువంటి అప్పులు లేదా ఇతర వ్యవహారాలకి మళ్లించాలి తప్ప దాంట్లో కొత్తగా ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడే ఏ పనులకి ఖర్చు పెట్టకూడదని చెప్పి క్లియర్ గా దాంతో పాటు సర్క్యులర్ కూడా పంపించారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఇటీవల ఆ విశాఖ ఉక్కులో ఉన్నటువంటి 42 రకాల డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంపిస్తే నోరు తెరవడంలే. దీన్ని ప్రశ్నిస్తే దబాయిస్తారు. ఇక్కడ ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి కార్మిక సంఘాల నాయకులు డబ్బులు తీసుకున్నారని చెప్పి వీళ్ళ కారణంగానే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని చెప్పి దబాయింపులకు దిగుతారు. 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దీని మీద మాట్లాడరు. ఈరోజు ఉత్పత్తి 17,000 టన్నుల ఉత్పత్తిని సాధించినటువంటి మరో పరిశ్రమ ఏదన్నా దేశంలో ఉందేమో చెప్పమనండి. అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి అన్ని రకాల నాణ్యత కలిగినటువంటి స్టీల్ ఏదన్నా
భారతదేశంలో ఉందనంటే మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటి పేరు వైజాగ్ స్టీలు. అట్లాంటి పరిశ్రమ మీద నువ్వు ఈ రకంగా మాట్లాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన, దాన్ని కాపాడాల్సినటువంటి ఆయన, పరిరక్షణ చేయాల్సినటువంటి ఆయన, దాన్ని నెత్తినేసుకొని గట్టిగా కొట్లాడాల్సినటువంటి ఆయన, ఈ రోజు నువ్వే దుష్ప్రచారానికి పాల్పడుతూ, నువ్వే తెల్ల ఏనుగంటూ, నువ్వే కార్మిక సంఘాలని, కార్మికుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అవమానం చేస్తూ మాట్లాడడం అంటే ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు బ్రహ్మాండంగా మేము 613 ఒప్పందాలు చేసుకున్నాం, 13 లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇది అది అని చెప్పి హంగామా చేస్తున్నావు. గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడితే 22,000 కోట్ల రూపాయల రాయితీని ఇస్తున్నామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఈరోజు మీరు అన్నట్టుగా ఆ వోల్టా దీనికి సంబంధించిన కంపెనీ వోల్ట్సన్ అనే కంపెనీకి వాడు 10 లక్షల కోట్ల రూపాయల మూలధనం కూడా లేనటువంటి వాడు. 10 లక్షల రూపాయలు తెలీదు. 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్లు 10 లక్షల రూపాయలు 2 నెలల క్రితం ప్రారంభించినటువంటి కంపెనీ వాళ్ళకి పెట్టుబడులు 1,504 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 1,037 కోట్ల రూపాయల రాయితీ. అన్ని ఇట్లాంటి ఒప్పందాలే. మొత్తం మీరు చూడండి ఈ రకమైనటువంటి, అంటే ఏది దారి తెన్ను లేనటువంటి వాటికేమో నువ్వు 100 కోట్లు 1,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తావా? ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రాష్ట్రంలోను, దేశంలోను, ప్రపంచంలోను బలీయమైనటువంటి వ్యవస్థగా నిర్మాణమైనటువంటి విశాఖ ఉక్కును అవమానపరుస్తావా? ఇది ఏ రకమైనటువంటి న్యాయం? ఇది అక్కడ ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గము లేదా ప్రజలు తీవ్రంగా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. ఇది సమర్థనీయం కాదు. ఎన్నికలకు ముందేమో ఒక రకంగా మాట్లాడి, ఎన్నికల తర్వాత అదే చెప్తారండి. ఆ బోడిమల్లన్న చందంగా ఆయన నది దాటక ముందు ఒక రకం బోడిమల్లన్న అయిపోయినట్టుగా తయారైపోయింది ఈ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి. ఇది క్షమించరు ప్రజలు. మీరు చేస్తున్నటువంటి డ్రామాల్ని ఏమాత్రం ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పి, ఎన్నికల తర్వాత ఒక రకంగా మాట్లాడి, నిన్న విశాఖ కేంద్రంగా ఇంత అవమానకరంగా మాట్లాడటం మాత్రం క్షమించరు. అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని రియాక్ట్ అయినాయి, వామపక్ష పార్టీలు రియాక్ట్ అయినాయి, సాధారణ ప్రజలు కూడా ఏంది ఇట్లా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అని నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇకపై ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వింత షరతు కూడా పెట్టిందట మురళి గారు. ఇంకోటి ఏంటంటే దాని కింద 1,000 ఎకరాల భూములు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ప్రైవేటైజ్ చేసేసి మొత్తం భూములన్నీ అమ్ముకోవచ్చు అనే ఆలోచన కూడా ఏమైనా ఉందా? ఏమిటి లక్షల కోట్లు వస్తాయని ఆ రోజుల్లో అన్నారు కదా. ఈ మొత్తం కంపెనీని కూడా దెబ్బతీసే ప్రయత్నమా? ప్రైవేట్ కంపెనీలు నిజంగా బాగా నడుస్తున్నాయి, ఎన్ని కంపెనీలు మూతపట్టలేదు, ఎన్ని లక్షల కోట్లు బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టట్లేదు, మరి వాళ్ళందరూ బ్రహ్మాండం అని విశాఖ ఉక్కు మాత్రమే బ్రహ్మాండం కాదని ఎట్లా చెబుతారు? పోని మొదటి నుంచి ఇదే విధానం అయితే ఎస్ మేము మా విధానం ప్రైవేటీకరణ అని చెప్పొచ్చు, కానీ ఇది సెంటిమెంటు ఆంధ్రుల హక్కు అని ఆయనే ఉపన్యాసం చెప్పి ఇప్పుడు ఇట్లా మాట్లాడడానికి అసలు ఎట్లా నైతికంగా ఏమాత్రం మాట మార్చడానికి ఏమాత్రం ఫీల్ అవ్వరు అసలు? అదే ఏమాత్రం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందనంటే, నువ్వు అసలు విశాఖ ఉక్కును ప్రారంభించినప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? 100 కోట్లతో ప్రారంభం అయినటువంటి విశాఖ ఉక్కు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని సమకూర్చుకున్నది. ఈ రోజు ఉన్నటువంటి ఆ భూముల విలువ ఎంత? లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటిది. అది వదిలేసి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు పాలకులు? ఏ రకమైనటువంటి దీనికి ఉన్నటువంటి సెంటిమెంట్ ని గౌరవించరు. 32 మంది ఏమి అక్కడ విశాఖ వాళ్ళని చచ్చిపోయింది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి జరిగినటువంటి పోరాటంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేశారు, ఇవన్నీ మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడటము ఇది ఒక బాధ్యత లేనటువంటి తనాన్ని సూచిస్తుంది తప్ప ఇంకొకటి మనం క్లియర్ గా గమనించాల్సి, ఆర్సెల్ఆర్ మిట్టల పరిశ్రమ కావాలని ఎవరు కోరుకున్నారండి? ఏమన్నా అక్కడ ప్రజలు కోరుకున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడప ఉక్కు పరిశ్రమను ప్రారంభించమని చెప్పి చట్టంలోనే ఉంది. విభజన చట్టంలో క్లియర్ గా కడప ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావన, దాని గురించి పట్టించుకో. అడగనటువంటి దాన్ని విశాఖ ఉక్కుకు నష్టం చేసేటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ని తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పరుగులు తీస్తారు. అదేదో పెద్ద గొప్ప విషయంగా ప్రకటన చేస్తారు. దాన్ని ఆ పరిశ్రమను సాధించామని చెప్పి ఎవడడిగాడు? నువ్వు ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకోకుండా ఈరోజు విశాఖ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి అయిందనంటే బికాజ్ ఆఫ్ విశాఖ అనేటువంటి స్టీల్ ప్లాంట్ ఓన్లీ అనేది మనకు తెలియదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి నగరం, ఇది ఈ రోజు అభివృద్ధికి అసలు ఒక ఎక్కడో ఉంది అన్నటువంటిది పదే చెప్తున్నారు. విశాఖ సిఐఏ సదస్సులో కూడా ఇది పదే ప్రస్తావన చేశారు. ఆ విశాఖ ఉక్కు ఇంత అభివృద్ధి కావడానికి కారణమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపేయడానికి మీరు ప్రయత్నం చేస్తే క్షమిస్తారా ప్రజలు? రైట్. శేఖర్ గారు.
సార్ ఒక ఏదైనా కుక్కను చంపేయాలంటే దాని మీద పుచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేయాలంట సార్. చంద్రబాబు నాయుడు గారి నైజం మొదటి నుంచి అదే సార్. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆనాడు సార్ 96లో సీఎం అయ్యాడు, 2004 మధ్యలో సార్ నిజాం షుగర్స్, డెల్టా షుగర్స్, ఆల్విన్ వాచెస్, స్పిన్నింగ్ మిల్స్, పేపర్ మిల్స్, నిజాం షుగర్స్ ని డెల్టా షుగర్ వాళ్ళు తీసుకున్నారు సార్. అలా 34 సంస్థలు సార్, ఈసారి 54 సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను కొన్నిటిని అమ్మేయడం, కొన్నిటి మూసేయడం జరిగింది సార్. ఆయన మూసేస్తూ ఆయన ఒక పుస్తకం కూడా రాశారు సార్, ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటీకరణ ఒక విజయ గాథ అని సార్. విజయ గాథ అందులో ముందు మాటగా ఆయన రాసిన మాట ఏంటంటే మారకపోతే ముందుకెళ్లడం అసాధ్యం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా ఉంటే కష్టం అని చెప్పి ముందు మాట రాశారు సార్. దానికి మళ్ళీ భజన కూడా కొట్టించుకున్నారు సార్ అయ్యన్న పాత్ర ఏదైతే మన యనమల రామకృష్ణుడి గారి చేత. సో అలా ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకి గట్టబెట్టారు సార్. కాదు, వాటిల్లో ఏ ఒక్క సంస్థ అయినా చెప్పండి ఏ ఒక్క సంస్థ అయినా ఈ రోజు నడుస్తా ఉందా, ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తా ఉన్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ధనార్జన చేసుకున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది మిత్రమా, ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అనుకుంటా లాంకో పవర్ వాళ్ళు 45,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఇది బ్యాంకు లోన్ తీసుకుని ఇచ్చేసారు. మరి ఆ పవర్ ఏమైపోయింది, గ్యాస్ తోటి పెట్టిందనమాట. మరి ఇప్పుడు అదంతా పోయింది కదా, 45,000 కోట్లు రాయితీ ఇచ్చింది, వదిలేసుకుంది గవర్నమెంట్. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఆ రకంగా రుణాలు ఎగ్గొట్టినా పర్వాలేదు. ఎంతమంది ఇప్పుడు ఆయన దగ్గర మిత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేదా ఎంతమంది ప్రైవేటు రుణాలు తీసుకుని బ్యాంకులు వాస్తవంగా రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు రాడు. ఆయన రాకుండా ఉంటే ఆర్టీసీ ప్రైవేట్ పరమై ఉండేది, విద్యుత్ రంగ సంస్థలు ప్రైవేట్ పరమై ఉండేవి. అవన్నీ కూడా అప్పుడు ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆపారు సార్. సార్ ఇక 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితులు, అదేవిధంగా 24,000 ఎకరాల పొలం వెరసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఏర్పడింది సార్. ఏర్పడితే సో ఈ రోజు ఆ ఎన్నికలకు ముందు 2021లో దీపం పథకం కింద దాన్ని 100% ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, అడ్డుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6/2/2021 లెటర్ నంబర్ 06 CM అడిషనల్ సెక్రటరీ 2021 లెటర్ రాసి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు, దానికి సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాల్సిందే, అదే విధంగా ఉన్నటువంటి రుణాలను ఈక్విటీ కింద మార్చాల్సిందే, ఇవి కాకుండా సెయిల్ లో విలీనం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి దానికి కావలసినటువంటి దానికి ఏదైతే విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను మొత్తాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రైవేటైజేషన్ ఆపేశారు. ఈ విషయాన్ని మేం చెప్పడం కాదు సార్, ఇప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు నిర్ధారణ చేశారు ఈ విషయాన్ని. పోయిన గవర్నమెంట్ తీవ్రంగా అడ్డుకోవడం వల్ల మాత్రమే ప్రైవేటైజేషన్ ఆగింది అని చెప్పేసి. కానీ ఎన్నికలకు ముందు వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏంటి సార్? విశాఖ ఉక్కు గురించి ఎన్ని ప్రసంగాలు ఇచ్చారు, కానీ నేడు మాత్రం విశాఖ ఉక్కుని తుక్కుగా అమ్మేస్తా ఉన్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా వైట్ ఎలిఫెంటా. మరి మీరు ఇస్తున్నటువంటి ఈ రాయితీలు కదా ప్రజలకు వైట్ ఎలిఫెంట్, ప్రైవేట్ వాళ్ళకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడం కదా వైట్ ఎలిఫెంట్ అంటే. సార్ ఇంకో విషయం సార్, మిట్టల్ స్టీల్ గురించి మాట్లాడారు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్లకు ఎలా దోచిపెడతాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ సార్. మిట్టల్ స్టీల్ కి లారీల్లో ఏదైతే ముడి ఖనిజం వస్తా ఉంది, ముడి ఖనిజం సరఫరా చేస్తారు అని చెప్పేసి లోకేష్ అడిగితే చెప్పారు. నేనే పర్సనల్ గా నరేంద్ర మోడీ గారితో, ఉక్కు శాఖ మంత్రి గారితో మాట్లాడి సపరేట్ పైప్ లైన్ వేయడం కోసం చర్యలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు సార్. మరి విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ గురించి ఎందుకు మాట్లాడరు? ముడి ఖనిజం ఇవ్వకుండా ఉత్పత్తి అనేది సాధ్యమేనా? ముడి ఖనిజం ఇవ్వకుండా ఉత్పత్తి ఎట్లా సాధ్యమవుతుంది సార్? సో వీటి గురించి మాట్లాడకుండా ఆ ఏదైతే 26,000 ఎకరాలు ఉన్నాయో ఆ 26,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి మరో కొత్త ఎత్తుగడ, మరో కొత్త నాటకం సార్ ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గంభీర ఉపన్యాసాలు చేశారు కదా, అసలు నోరు ఎత్తరేంటి? సరే గోమాంసం ఇప్పుడు ఆయన ఇస్తారు. ఇప్పుడు ఇన్ని అప్పులు చేస్తున్నా మాట ఆయన ఎన్ని డైలాగులు ఎలా ఉంటాయండి సార్? 30,000 మంది మహిళలు అన్నారు కదా, అలాగే ఉంటాయి సార్. తాట తీస్తా, తోలు తీస్తా,
అన్నారుగా, తోలు తీసిన తోలు ఎక్కడ ఆరేసారో తెలియదు సార్, అలా ఉంటాయి సార్ అవి. సార్ విశాఖ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ క్షమించని ఈ ప్రైవేటైజేషన్ లో భాగంగా. సార్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్ళు మేము ప్యాకేజ్ తీసుకొచ్చామన్నారు సార్. కేవలం 243 మంది పనిచేస్తున్న కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య స్టీల్ సార్, దానికి 15,000 కోట్ల రూపాయలు రాయితీలు తెచ్చారు సార్. మరి 12,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్, ఇవే కాకుండా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి విశాఖ స్టీల్ కి ఎంత సార్ వీళ్ళు తెచ్చింది? రైట్, 240 మంది, అది కూడా ఇక్కడ ప్రొడక్షన్ 12,500 ఓరియంటేషన్ కాకుండా. సో 50 విడి విభాగాలు ఉంటే 32 విడి విభాగాలని ప్రైవేటైజేషన్ కోరుతూ లెటర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అడిగారు సార్ ఆగస్టు 8వ తారీఖున. ఇవి కాకుండా 4,200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. 2,000 మందికి పైగా ప్రైవేట్ ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ విఆర్ఎస్ కోర్టు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అయితే రైట్, అయితే 15/11/2020 సార్. రైట్, ఓకే. అయితే వీటి మీద కూడా మాట్లాడండి. ఇప్పుడు 18 నెలల్లో 21 లక్షల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లకే వస్తాయంటున్నారు. మరోవైపు నాయుడుపేటలో ఏంటది 10 లక్షల పెట్టుబడి ఉన్నదానికి ఏకంగా 10,000 కోట్ల 37 ఎకరాల భూమి ఇచ్చారంట. వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారంట. 1,500 కోట్లు పెట్టుబడి పెడితే వీళ్ళు 1000 కోట్లు రాయితీ ఇస్తారంట. సో నిజంగానే సమ్మిట్ సక్సెస్ అయినట్లా వాళ్ళ ఉద్దేశం? సార్ ఉత్తిత్తి బ్యాంక్ అనే సినిమాలో బ్యాంక్ పెడతారు సార్, పేరే ఉత్తిత్తి బ్యాంక్ సార్. ఇవన్నీ ఉత్తిత్తి పెట్టుబడులు సార్. ఒకసారి మనం 2014-19 మధ్యలో జరిగిన చిత్రాలు కూడా ఒకసారి గమనిస్తే బాగుంటుంది సార్. ఇది ఒక్కసారి చూడండి సార్. 2015 ఇక పెట్టుబడుల వెల్లువ దావోస్ సార్. 2016 విదేశీ పెట్టుబడుల వరద. 2017 ఇక పెట్టుబడుల వెల్లువ. ఇవన్నీ కూడా ఆ రోజు ఒక్కసారి చూడాలి సార్, బాగుంటుంది సార్. 2015 జనవరి దావోస్ పర్యటనలో, దావోస్ లో చంద్రబాబు బిజీ 2016 జనవరి కాదు. ఇవన్నీ ఆ రోజు ప్రభుత్వాన్ని భజన చేసినట్లా, వ్యతిరేకంగా రాసినట్లా? ఈనాడు వారు చంద్రబాబు గారు చెప్పాలి సార్. చైనా పెట్టుబడుల వెల్లువ సార్. ఇది దావోస్ నే రాష్ట్రానికి తీసుకొస్తా, సిఐ చిన్న సంస్థ నేనే ప్రమోట్ చేశా సార్. అప్పట్లో బాగా రాసేవాళ్ళు సార్. గడ్డ కట్టించే చలిలో 17 జనవరి 2017 సార్. అందరూ 4 అంచెల దుస్తులు వేసుకుంటే చంద్రబాబు నాయుడు 2 అంచెల దుస్తులు వేసుకున్నారు. అద్దాలు పగిలి గ్లాస్ అద్దాలు పగిలి కూడా రాశారంట కదా. గ్లాస్ అద్దాలు పగిలి పరితపించిపోతున్నారు. అమరావతి మరో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దు, రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ. అప్పట్లో సార్ రాసేది ఇది బాగుంటుంది సార్. ఈనాడులో బాగా రాశారు సార్. 150 సంస్థలు వస్తున్నాయి రాష్ట్రానికి. లాక్హీడ్, ఎయిర్ బస్సు సార్, అదే విధంగా ఆలీబాబా, అదేదో ట్యూబ్లర్ రైలు కూడా వస్తుందని చెప్పారుగా. ట్యూబ్ రైలా ఏంటి? ఏపీకి జెన్పాక్. 2015లో మైక్రోసాఫ్ట్ వస్తుందన్నారు సార్. అదే విధంగా మైక్రోసాఫ్ట్ తో పాటుగా ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అన్నారు. 2016లో మియర్ బర్గర్, ఫిష్క్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ అన్నారు. 2,000 కోట్లతో గెర్జీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ. అవి సరే, అవి రాలేదు. తర్వాత జగన్ గారి టైంలో కొన్ని వచ్చినాయి. జగన్ గారి టైంలో రిలయన్స్, అంబానీ లాంటి వాళ్ళు కూడా వచ్చారు కదా. మరి వీళ్ళు దేశాలు తిరిగి ఎవరిని తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఈసారి? సార్ ఒక్క నిమిషం సార్. విశాఖలో నోవర్టీస్ అన్నారు సార్. దాని మీద సౌదీ అరామ్కో 1,00,000 కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. సో ఇన్ని చేశారు సార్ దావోస్ లో, కానీ దావోస్ నుంచి ఒక్కటి కూడా రాలేదు సార్. రైట్, ఇది ప్రజాశక్తి పేపర్ సార్. దావోస్ నుంచి ఒక్కటి కూడా రాలేదు సార్. కానీ అదే విధంగా సిఐ సమ్మిట్లు సార్ 3 చేశారు సార్. 2016, 17, 18 సార్. 2016 లేటెస్ట్ దాని మీద మీ కామెంట్ చెప్పండి మళ్ళీ మురళి గారు. 1 మినిట్ లో ఫినిష్ చేస్తాను సార్. 2016కి సంబంధించి 4.2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వాటిల్లో 48% ఆచరణలోకి వచ్చాయి. 2017లో 10.5 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. అదే విధంగా సార్ 2018లో సార్ 4.3 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. తీరా చూస్తే వచ్చింది ఎంతరా అంటే, వచ్చిన దాని గురించి కూడా మాట్లాడాలి కదా సార్. ఇదిగోండి సార్, ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన DPIIT సంస్థ ఇచ్చింది సార్. దీంట్లో అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది 19 లక్షల కోట్ల పెట్టుబడులు 5 సంవత్సరాల్లో వచ్చేసాయి, 40 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామన్నారు సార్. కానీ వచ్చింది 32,803 కోట్లు సార్. అది ఏర్పాటు చేయకపోయినా అట్లాంటివి వస్తాయి. 30,000 కోట్లు రావడం పెద్ద విశేషం ఏం కాదు కదా, ఎప్పుడైనా వస్తాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు అంబానీ, ఒకవైపు జిందాల్, ఒకవైపు బిర్లా, ఒకవైపు GMR, సజ్జన్ బంగా, వీళ్ళని రాష్ట్రానికి తీసుకొచ్చాం. దావోస్ రాష్ట్రానికి తీసుకొచ్చాం. వెరసి
ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేవలం 4 ఏళ్లలో సార్ 2023 జూన్ నాటికి 1,103 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి సార్. ఇవి కాకుండా 23 ఆర్థిక సంవత్సరంలో మనం ఇది పెట్టాం సార్, విశాఖ సమ్మిట్ సార్. విశాఖ సమ్మిట్ పెడితే విశాఖ సమ్మిట్ లో ఆ రోజు అదానికి దోచి పెడుతున్నారని రాశారు సార్. దాని మీద చర్చ పెట్టారు సార్. అవును. తెగబడిన జగన్ ప్రభుత్వం అదాని ప్రదేశ్ అని రాశారు సార్. కానీ ఈ రోజు స్వర్ణాంధ్ర సాకారానికి అదాని అంట సార్. అదాని భారీ పెట్టుబడులు అంట సార్. సిగ్గులేని రాత్రంటే వీటిని అంటారు సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుబడులు సార్, పెట్టుబడుల గురించి మనం మాట్లాడితే రైట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుబడుల్లో 90% గ్రౌండ్ చేశాం సార్. అవును. వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మళ్ళీ రాశారు సార్, ఈ రోజు పెట్టుబడుల పండుగ అంట సార్ ఆంధ్రజ్యోతి. సార్ చూడండి సార్, మీరు ఇంకా శేఖర్ గారు మీరు బాగా ప్రిపేర్ చేసినందుకు అభినందనలు చెప్పాలి. సార్ పెట్టుబడుల పండుగ అంట సార్, పెట్టుబడుల ధమాకా అంట సార్. ఇంకా ఒక్కసారి ఎంఓయూ జరిగితే ఆ పరిశ్రమ మాదే అంట సార్. మరి 19 లక్షల కోట్లు ఎంఓయూలు జరిగాయి కదా, అవును. మరి ఆ పరిశ్రమలన్నీ ఏమైపోయాయి? 32,803 కోట్లే కదా. ఇక 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు అంట సార్. ఈనాడైతే మరీ దారుణం సార్, పోటెత్తిన పెట్టుబడులు అంట సార్. పోటెత్తిన పెట్టుబడులు, డబ్బులు ఊరికే వస్తాయా అటు రాకపోతే సార్ వస్తాయా? పోటెత్తిన పెట్టుబడులు అంట సార్. కానీ వాస్తవం చూసుకుంటే సార్, ఇక్కడ వాస్తవం కూడా మనం చూసుకోవాలి సార్. వాస్తవం చూసుకుంటే వాళ్ళు రాసిన పెట్టుబడుల్లోనే సార్ రెన్యూ పవర్ ఎప్పుడు సార్ చేసుకుంది? అవును. ఇదిగోండి సార్ జీవో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెన్యూ పవర్ కి మేము ఎంఓఈ చేసుకోవడమే Right. కాకుండా భూములు కేటాయిస్తూ అదే విధంగా కొద్దిపాటి రాయితీలు కేటాయిస్తూ మేము ఇచ్చినటువంటి జీవో చెల్లికి జరగాలి మళ్ళీ రైట్. పెళ్లి. ఓకే, టైం ఇప్పుడు రెన్యూ పవర్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషంలో ఫినిష్ చేస్తాను. ఇండోసాల్, ఆ రోజు ఇండోసాల్ రాస్తే ఏం రాశారు సార్? జగన్ బినామీ. ఈ రోజు ఇండోసాల్ పెట్టుబడులు అవే పెట్టుబడులు మళ్ళీ ఎంఓయూ సార్. క్రౌన్ ఎల్ఎన్జీ అదే పెట్టుబడులు సార్. లారస్ ల్యాబ్ అదే పెట్టుబడులు సార్. హీరో Right. ఫ్యూచర్ అదే పెట్టుబడులు సార్. కోరమాండల్ ఇంటర్నేషనల్ అదే పెట్టుబడులు సార్. Right, ఇలా right, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టినటువంటి ప్రతి పెట్టుబడిని వాళ్ళ పెట్టుబడిగా చూపించుకొని వాళ్ళు భజన చేసుకుంటూ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా ఇక్కడ ఇంకో అద్భుతం ఉంటుంది సార్. ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే నిన్న చూశాను సార్. కంప్లీట్ టైం అయిపోయింది, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, సంతోషమే. కానీ సార్ ఇంకో అద్భుతం ఉంటుంది సార్, నిన్న చూశాను సార్. ఏబిసి క్లీన్ టెక్, యాక్సెస్ ఎనర్జీ, ఎకరాన్ ఎనర్జీ, హీరో ఫ్యూచర్, అదే విధంగా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ల్యాండ్స్ అలాకేట్ చేసి శంకుస్థాపన టెంకాయ కొట్టాం సార్. రైట్. దానికి ప్రతిదానికి జీవో కాపీ ఫోటోస్ తో సహా నా దగ్గర అప్పుడు ఉన్నాయి మీరు సార్. సరిగా చెప్పుకోలేకపోయారబ్బా, ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దమ్ముంటే రావచ్చు సార్. ఎకరాను, హీరో ఫ్యూచర్, రెన్యూ Right. పవర్, Okay. వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు చూపిస్తున్నటువంటి పెట్టుబడుల్లో అవును. ప్రథమ భాగం, అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రైట్, రెడ్డి గారి రైట్, కృషి ఓకే, వల్లనే ఓకే, వచ్చాయి రైట్, అని రైట్, ఓకే, కాళ్ళు ఎగరేసుకొని ఓకే, చెప్తాను ఓకే. సార్. మీరు మేము ఇంకా రమ్మని- అరగంట సేపు అయినా చెప్పగలరు, మీరు బాగా ప్రిపేర్ అయినందుకు అభినందనలే. కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం, జగన్ గారి టైంలో హేతుబద్ధమైనటువంటి రాయితీలు ఇచ్చారు, వాళ్ళు వచ్చేటట్టు చేశారు, పద్ధతి ప్రకారం ఉన్నా కూడా తరిమేసినట్టు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజానికి జిందాల్ లాంటి వాళ్ళని తరిమేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం అని విమర్శలు ఉన్నాయి కదా, ఇప్పటికే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా. ఇంకోవైపు ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎట్లా ఈ వరుస ఇటువంటి వాటికి రూపాయికి ₹1 అనాబేడాలకే భూములు ఇచ్చేయటం, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అయినా అంబానీ లాంటి వాళ్ళు ఎందుకు రాలేదో, చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు వెళ్ళలేదో తెలియదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి.